నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లారీని ఢీకొన్న రాజధాని బస్సు, ముగ్గురికి స్వల్ప గాయాలు. డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికుల ఆరోపణ. మట్టిలో దిగబడిన టిప్పర్, దానిని బయటికి తీయడంతో గుంతలోకి పల్టీ కొట్టిన జేసీబీ. తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. సూర్యాపేట పట్టణంలో టీఆర్ఎస్ జాతీయ రహదారుల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుర్రలకుంట తండా గ్రామ పంచాయతీ టేకుల తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోతు నెహ్రూ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామవాసులు, కాంగ్రెస్ నాయకులు, దేవాలయ కమిటీ వారు, కార్యకర్తలు, మహిళలు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల అధ్యక్షులు డిఎస్ జగదీష్, ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ లాలు నాయక్, మున్సిపల్ వార్డు సభ్యులు శీలం శ్రీనివాస్, మున్సిపల్ పర్యవేక్షకులు హరికృష్ణ తారాచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తండాలో హనుమంతుని ఈరోజు ప్రతిష్టాపన చేశారు. తర్వాత అదేవిధంగా మన ముత్యాలమ్మ తల్లిని మరియు బొడ్రాయిని కూడా ఈరోజు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఈ తండలో మరి తండవాసులు కూడా దేవుళ్ళందరూ కలిసి అందరికీ ఆరోగ్యాలతో పాటు అందరికీ కూడా మంచి చేకూర్చాలని చెప్పి కూడా నేను భగవంతుని ప్రార్థించిన. వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. రాబోయే కాలంలో ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క తండాలో కూడా ఇలానే ప్రతి తండాలో హనుమంతుని యొక్క గుడిని కట్టించుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అవసరమైతే ప్రతి ఒక్క తండా కూడా ఈ హనుమంతుని కట్టిన టెంపుల్కి కూడా నేను నా వంతు సహాయంగా కూడా నేను చేస్తానని కూడా మనవి చేస్తున్నా. తర్వాత మరి ఈ తండా ప్రజలు, ఈ తండా నాయకులు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్తో, ఎంతో ఉత్సాహంతో తీసుకొచ్చి ఈరోజు నన్ను చాలా బాగా ఆనందపరిచారు. చాలా సంతోషకరమైన విషయం ఈరోజు. మరి ఇలానే రేపు రాబోయే కాలంలో ఈ సంతోషంగా అందరూ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అలానే కూడా ఉత్సాహంతో మరి మన అనుకున్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను నా యొక్క కార్యకర్తలను కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు రైతులు కానీ, పేద ప్రజలు కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వల్ల ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఈరోజు 1 కిలో నూనె కొనాలంటే దగ్గర 200 రూపాయలు పెరిగింది కదా. 210 రూపాయలు పెట్టి కొనాలంటే ఈ సంవత్సరం అసలే గడ్డు కాలం. మరి పండించిన వరిని కూడా తీసుకునే నాదులు లేరు. మరి కోదాడ రూరల్ పరిధిలో రామాపురం క్రాస్ రోడ్ వద్ద రాజధాని బస్సు లారీ వెనుక నుండి ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 9 మంది ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి గల కారణమని ప్రయాణికులు తెలిపారు.
నా పేరు సర్జఫుల్లా, ఆర్టీసీ మియాపూర్ వండిపూడి డ్రైవర్ని. 3 గంటల 25 నిమిషాలకు నేను అటు వస్తున్నా. నాకు రైట్ సైడ్ డీసీఎం ఒత్తిడి రైట్ సైడ్ వచ్చాడు. వానికి తప్పించపోయి పక్క జరిగేసరికి ఇంకో కారు వచ్చాడు. ఇక అదే వేలు వస్తుంటే రోడ్డు మీద పార్క్ చేసిన లారీలు ఉన్నాయి. పార్క్ చేసి ఆగింది. నాకు అవకాశం లేక నా ప్రాణాపాయం కొరకు నేను మొత్తం బండి రైట్ సైడ్ లాగి నా బండి డ్యామేజ్ చేయాల్సి వచ్చింది. ప్యాసింజర్లకు మామూలు ఏమి చిన్న ఇంజరీలు అయినా సార్. మొత్తం ఎంతమంది ప్యాసింజర్లు? బస్సులో మొత్తం 8 మంది ఉన్నారు సార్. 8 మందిలో 4 తగిలింది. అవి మైనర్ చిన్నగా తగిలింది. ఇది వాస్తవం. బాపట్ల జిల్లా మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా కలెక్టర్ కె విజయ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవికాలం దృష్ట్యా జిల్లాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి పథకాల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో గృహ నిర్మాణ శాఖ ఓటీఎస్ లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రతిభ పురస్కారాలు అందించడానికి షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు. బాపట్ల జిల్లాను అభివృద్ధి దిశగా నడపాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె విజయ సూచించారు. బాపట్ల మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి జి రవీంద్ర, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, ఎంపీడీఓ రాధాకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 12 ఎంపీ గారు డేట్స్ ఇచ్చారు మేడం వాలంటీర్ల అసోసియేషన్కి. మా దగ్గర ఇప్పుడు హౌసింగ్ సెకండ్ ఫేజ్లో ఉంది మేడం, ఫస్ట్ ఫేజ్లో లేదు. ఓటీఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం, జగనన్న స్వచ్ఛ సంకల్పం మేడం. అయితే అది ఎంపీ గారు మళ్ళీ సెకండ్ లెవెలింగ్ కూడా అడిగి ఉన్నారు మేడం. వాటర్కి వచ్చేసి మా దగ్గర చెరువులు ఉన్నాయి మేడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, చెరువులు నింపుకుంటారండి. ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు మేడం వాటర్కి వచ్చేసి. నమస్తే మేడం, నా పేరు బాబురావు, ఎంపీడీఓ బట్టిప్రోలు, వేమూరు కాన్స్టిట్యున్సీ, గుంటూరు డిస్ట్రిక్ట్ మేడం. మొత్తం 15 పంచాయతీలు ఉన్నాయి మేడం, 12 సెక్రటరీస్. ఇష్యూస్ వస్తే ఇందాక మా మిత్రులు చెప్పిన విధంగా లేఅవుట్స్ లెవెలింగ్ ప్రాబ్లం ఉంది మేడం. 42 లేఅవుట్స్ గాను 21 లేఅవుట్స్లో లెవెలింగ్ అయింది, ఇంకా 21 లేఅవుట్స్లో చేయాల్సింది. చెరుకుపల్లి మండలంలో 16 గ్రామ పంచాయతీలు మేడం గారు, 17 సచివాలయాలు ఉన్నాయి మేడం గారు. టోటల్గా 2 ఎంపిక అవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది మేడం గారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మాత్రం మా మండలంలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం కూడా లేదు మేడం గారు. అదేవిధంగా జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించి 22 లేఅవుట్స్ ఉన్నాయి మేడం గారు. ఈ 22 లేఅవుట్స్లో కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఏమి కూడా స్టార్ట్ కాలేదు మేడం గారు, ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఉన్నది. అందువల్ల ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్. అదేవిధంగా మాకు జగనన్న కాలనీస్ 33 ఉన్నాయి మేడం. ఇందాక మా కొలీగ్స్ చెప్పినట్టు మాకు కూడాను లెవెలింగ్ అనేది మేజర్ ప్రాబ్లం మేడం. అందువల్ల కేవలం ఒక 2 లేఅవుట్స్లో మాత్రమే మాకు పార్షియల్లీ లెవెలింగ్ జరిగింది, రిమైనింగ్ అన్నీ కూడాను లెవెలింగ్ ప్రాబ్లం ఉంది మేడం. అదేవిధంగా జేఎస్ఎస్ అది 14 చేస్తున్నాం. మా మండలం పాపులేషన్ ఇది బాపట్ల నియోజకవర్గం కిందకు వస్తుంది, తెనాలి డివిజన్. పాపులేషన్ వచ్చి 30,000 మేడం. 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 నుంచి సార్ మాకు డేట్స్ ఇచ్చున్నారు, 18, 19, 20 3 days సార్ అటెండ్ అవుతామని చెప్పన్నారు. జేఎస్ఎస్కి వచ్చేటప్పటికి 14 జీపీలు. నమస్తే మేడం. గత 10 రోజులుగా విద్యుత్ కోత విధించడం వలన గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పల్లెల్లో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, శ్రామికులు, వ్యాపారులు వృత్తిపరమైన జీవనంపై పగటిపూట పని మీద ఆధారపడతారు. రాత్రి మాత్రం కరెంటు కోతలతో జాగరణ చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ఉన్నతాధికారులు సరైన సమాధానం చెప్పరు. డిమాండ్కు సరిపడే విద్యుత్ ఉత్పత్తి కాకపోవడం వలన ఈఎల్ఆర్ ఎమర్జెన్సీ పేరుతో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల సమయం కూడా దగ్గర పడుతున్నాయి. కరెంట్ కోతలతో విద్యార్థుల జీవితాలతో చెలగాడటం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ ఉన్నతాధికారులు తక్షణమే విద్యుత్ అప్రకటిత కోతలు ఎత్తివేయాలని సిపిఐ రైతు సంఘం నాయకులు ఎం జగదీష్, శివశంకర్, మహేష్, టీడీపీ మాజీ ఎంపీటీసీ ఆకుల వీరేష్ విజ్ఞప్తి చేశారు. కరెంట్ లేదు, ఏం లేదు. వంట చేసుకునే టయానికి కరెంట్ పోతుంది. పిల్లలకి అమ్మ పోసింది. వికలాంగ్ పిల్లలు ఉంటారు, కుంటి పిల్లలు, గుడ్డు పిల్లలు ఉంటారు. మమ్మల్నితో అన్నం పెట్టుకునే కానీ చాలా ఇబ్బంది ఉండదు. వంట చేసుకునే కానీ బ్యాటరీ పెట్టి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండదు. పిల్లలకు పరుపులు వేసుకోవాలన్నా తేళ్ళు, పాములు పడుతుంటాయి.
మాకు ఎట్లా పరిష్కారం దీనికి కరెంటే అట్టాను కానీ దయచేసి ఇడిసండి మాకు. స్టార్టా. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గత వారం రోజుల నుంచి విద్యుత్ కోత అంతరాయంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులైతే రైతు కూలీలు, శ్రామికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పగటిపూట వాళ్ళ అవసర నిమిత్తం కూలీల పనులకు వెళ్ళి ఏదో ఒక సాయంత్రం పూట సేద తీర్చుకోవడానికి, రాత్రిపూట కానీ గృహిణీలు అయితే వంట చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే ఈ దోమల ప్రభావంతో మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోత వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొనింది. గ్రామీణ స్థాయిలో విద్యుత్ ఏ సమయంలో విద్యుత్ కోత ఉంటుంది అనేటువంటి పరిస్థితి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. గ్రామీణ స్థాయిలో అర్ధరాత్రి 1 గంట పోతుంది, 11 గంటలకు పోతుంది, 10 గంటలకి పోతుంది. దానివల్ల ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మరి అనారోగ్యాలకు ధన్యవాదాలు వచ్చినందుకు. మాది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం. మేము హమాలి పని చేస్తాము. దేవనకొండలో తీవ్రమైన కరెంటు కోత ఉంది. దీనివల్ల ఏదో లేడీస్ పనికి పోయొచ్చి ఇంటికాడ చేద తీసుకునేక పనికి పోతారు. సాయంత్రం పూట రెండుసేపు నిమితంగా ఉండడానికి లేదు. వంట చేసుకునే టయానికి పోతుంది. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కరెంటు యాజమాన్యం కానీ స్పందించి కొంచెం మా కరెంటు కోతలు తగ్గించాలనే దాని మీద మేము స్పందిస్తున్నాము. దీని గురించి అందులో స్టూడెంట్స్ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది స్టూడెంట్స్కి. అందులో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి. దీని గురించి సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశం మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మరియు కొనుగోలు విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు జాతీయ రహదారులు ముట్టడి చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎం ఎస్సీ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాజాకు, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ ఉపలలిత ఆనంద్, జెడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి నకరేకల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యుత్ సౌదా, సివిల్ సప్లైపై భవన కార్యాలయం ముట్టడి కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైదా రవీందర్, పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ, రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యుత్ సౌదా మరియు సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ మరియు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరియు రైతులు పండించినటువంటి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ తోటి కాంగ్రెస్ శ్రేణులు నకరేకల్ నియోజకవర్గం నుండి కదిలినటువంటి క్రమంలో పోలీసులు నకరేకల్ నియోజకవర్గం సంబంధించి నకరేకల్ నియోజకవర్గం అన్ని మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తెల్లవారుజాము నుండి అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ
ఖండిస్తూ మీరు నిన్న చేసినటువంటి హైవే దిగ్బంధంతో మరి ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఆడినటువంటి కపట నాటకాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. నేను ఒకటే గుర్తు వేస్తున్న యొక్క తెలంగాణ ప్రభుత్వ పోలీస్ శాఖ వారికి నిన్న ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగించేటువంటి విధంగా రాస్తారోకోలు చేస్తే నేషనల్ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద చేస్తే కనీసం వాటి మీద ఎటువంటి చర్యలు లేకపోగా కేవలం ఈరోజు ప్రతిపక్షంగా ఉండి ప్రజల గొంతుగా ప్రశ్నించేటువంటి సందర్భంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలపై చేసేటువంటి పోరాటంలో క్రమంలో మమ్మల్ని ఈ విధంగా నిర్బంధించే నియంత్రిత విధానాన్ని కేసీఆర్ చేస్తున్నటువంటి నియంత్రిత విధానానికి మేము రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా గుణపాఠం చెప్పేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జమ్మిగడ్డలో లయన్స్ కంటి ఆసుపత్రి ముందు కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ రోడ్ పక్కన మట్టిలో దిగబడింది. టిప్పర్ను బయటకు లాగడానికి వచ్చిన జేసీబీ గుంతలో పడిపోయింది. ఇక్కడ నిత్యం లోడ్తో వస్తున్న లారీలు దిగబడుతున్నాయని స్థానిక కౌన్సిలర్ అన్నపర్తి రాజేష్ తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డు పక్కన గుంతలు తవ్వి పైపులు వేసిన తర్వాత కాంట్రాక్టర్లు మట్టి పోసి వదిలేశారు. దీంతో ఇక్కడ నిత్యం లారీలు దిగబడి సరుకు నష్టం జరుగుతుంది. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వార్డు కౌన్సిలర్ ప్రజలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం సిఎస్సిలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లో యోగా షెడ్కు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్లు బోజిరెడ్డి, సైదులు, శ్రీనివాస్, మధు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ చూడడానికి నా ముఖం దగ్గర నీ ముఖం పడతారు. నా ముఖం ముందే బాగాలేదు. అది అయిపోయిందా? అక్కడ చూడడానికి నా ముఖం దగ్గర నీ ముఖం పడతారు. నా ముఖం ముందే బాగాలేదు. అది అయిపోయిందా? అక్కడ చూడడానికి నా ముఖం దగ్గర నీ ముఖం పడతారు. నా ముఖం ముందే బాగాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లారీని ఢీకొన్న రాజధాని బస్సు, ముగ్గురికి స్వల్ప గాయాలు. డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికుల ఆరోపణ. మట్టిలో దిగబడిన టిప్పర్, దానిని బయటికి తీయడంతో గుంతలోకి పల్టీ కొట్టిన జేసీబీ. టేకుల తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. సూర్యాపేట పట్టణంలో టీఆర్ఎస్ జాతీయ రహదారుల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.